నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. సమాజం తలదించుకునే దారుణం, మానవత్వం సిగ్గుతో ముడుచుకుపోయే రాక్షస కాండ. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసికందుపై నమ్మిన పక్కింటి వాడే పంజా విసిరాడు. ఫిరోజ్వాలాలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు ప్రతి ఒక్కరి రక్తాన్ని మరిగిస్తుంది. తల్లి అడిగిందని కేవలం 200 రూపాయల అప్పు తీసుకురావడానికి పక్కింటికి వెళ్లిన 13 ఏళ్ల చిన్నారిని ముమ్మద్ అనే మృగం మాయమాటలు చెప్పి ఇంట్లోకి లాక్కెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి ఉడిగట్టాడు. అసలు వీళ్లను మనుషులనాలా లేక కామాంధుడైన నరరూప రాక్షసులనాలా? పసిమొగ్గల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి మృగాలకు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే హక్కుందా? పిల్లల పాలిట శాపంగా మారుతున్న ఇలాంటి కీచకులపై అధికారులు ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదు? కనికరానికి తావు లేదు. ఈ దుర్మార్గుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి నేరం చేయాలంటేనే భయపడేలా చట్టపరంగా అత్యంత కఠినాతి కఠినమైన శిక్ష విధించాలంటూ ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దోషులకు తక్షణమే శిక్ష పడేలా వ్యవస్థలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరెన్నో సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.